వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో మార్నింగ్ నుంచి మనమైతే చూస్తున్నాం మంచు ఫ్యామిలీలో మళ్ళీ మంటలు చెలరేగాయి అని చెప్పేసి చాలా వైరల్ అవుతుంది. మంచు ఫ్యామిలీలో మళ్ళీ గొడవలు ఏంటి, ఎవరెవరికి ఏంటి అని చెప్పేసి చాలా వైరల్ అవుతుంది. ఇంతకు ముందు మనం గతంలో చూసుకున్నట్లయితే కనుక మంచు మనోజ్ కి, అదే విధంగా మంచు విష్ణుకి అయితే ఆ గొడవలైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ వీడియో కూడా నెట్టింట చాలా వైరల్ అయితే అయింది. అదే విధంగా ఈ రోజు వచ్చేసి అయితే మంచు మనోజ్ కి తండ్రి మంచు మోహన్ బాబుకి ఇద్దరికైతే చాలా గొడవ అయ్యాయి అని చెప్పేసి చాలా వైరల్ అయ్యింది. దాని తర్వాత అయితే మంచు మోహన్ బాబు గారి నుంచి పిఆర్ నుంచి అయితే చాలా అసలు ఎలాంటి గొడవలు లేవు, అదే విధంగా వీళ్ళైతే అందరూ సంతోషంగానే ఉన్నారు అని చెప్పేసి కూడా వాళ్ళ నుంచి అయితే రెస్పాన్స్ రావడం అయితే జరిగింది. అదే విధంగా మంచు మనోజ్ నుంచి కూడా ఆ పిఆర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సైడ్ నుంచి అయితే ఎలాంటి గొడవ లేదు, మంచిగానే ఉన్నారని చెప్పేసి, చాలా ఆనందంగానే ఉన్నారు, సంతోషంగానే ఉన్నారని చెప్పేసి వాళ్ళ నుంచి కూడా రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. అయినప్పటికీ మరి మంచు మనోజ్ ఇప్పుడు బంజారా హిల్స్ లో ఒక హాస్పిటల్ కి చికిత్సకు ఎందుకు పోయాడు అంటే ఎందుకు వెళ్ళాడు, అదే విధంగా మనము ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో కూడా అతనికి కాలికి గాయమైందని చెప్పేసి ఏదైతే బంజారా హిల్స్ లో ఒక హాస్పిటల్ ఉంటుందో ఆ హాస్పిటల్ కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. మరి ఎందుకు వెళ్ళాడు, అదే విధంగా మంచు మనోజ్ తన భార్య మౌనిక సాయంతో అయితే అక్కడికి వెళ్ళిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. మరి వాళ్ళిద్దరికి గొడవ కాకపోతే, గాయాలు కాకపోతే ఎందుకు వెళ్ళినట్లు అక్కడ తన ఏదైతే కాలు ఉందో కాలుకైతే గాయమైనట్లయితే చెప్తూ ఉన్నారు. అక్కడ మంచు మనోజ్ కూడా రెస్పాన్స్ కావడం అయితే జరుగుతుంది. అదే విధంగా మార్నింగ్ మంచు మనోజ్ ఒక వీడియో అప్లోడ్ చేశాడని చెప్పేసి, తర్వాత మోహన్ బాబు గారి నుంచి కానివ్వండి, అదే విధంగా మంచు మనోజ్ గారి నుంచి కానివ్వండి, సో ఎలాంటి గొడవలు కాలేవు, మా కుటుంబం అంతా హ్యాపీగానే ఉంది, సంతోషంగానే ఉందని చెప్పేసి రెస్పాన్స్ అవ్వడము. మరి ఇప్పుడు ఈ వీడియో కూడా నెట్టింట చాలా వైరల్ అయితే అవుతుంది. అసలు నిజానికి అసలు వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుంది అనేది అయితే చాలా వైరల్ గా మారింది. అయినప్పటికీ వాళ్ళ కుటుంబంలో ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ మాత్రం ఎవరు కూడా ఇన్వాల్వ్ కాని అవసరం లేదు. అదే విధంగా ఎన్ని రూమర్స్ మాత్రం ఇలాంటి రూమర్స్ అయితే స్ప్రెడ్ చేయొద్దు అని చాలా మంది ఎలాంటి క్లారిటీ రాకముందే వాళ్ళిద్దరికి చాలా గొడవ పడ్డారు, చాలా గాయాలు అయ్యాయి అని చెప్పేసి చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ చేశారు. అదే విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మంచు మనోజే వెళ్ళి డైరెక్ట్ 100కి కాల్ చేసి నాకు గాయాలయ్యాయి, మా తండ్రి నన్ను చాలా కొట్టాడని చెప్పేసి ఫిర్యాదు చేసినట్లయితే తెలుస్తుంది. అదే విధంగా ఏదైతే మోహన్ బాబు గారు ఉన్నారో, సో మోహన్ బాబు గారు కూడా నా కొడుకు నా మంచు మనోజే నన్ను కొట్టాడని చెప్పేసి తను మళ్ళీ రివర్స్ కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంతకీ నిజాలు ఏంటి అనేది కూడా బయటపడుతుంది. ఎప్పుడైతే వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఏదైతే నిజాలు ఉన్నాయో వాళ్ళు బయట పెట్టేంత వరకు మాత్రం ఇవి రూమర్స్ లాగానే మనం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా రూమర్స్ అనేటివి స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. చాలా గాయాలయ్యాయని చెప్పేసి ఒకరు వచ్చేసేమో మంచు మనోజ్ ని ముక్కు మీద కొట్టాడు, నోరు మీద కొట్టాడు, అదే విధంగా చాలా మోహన్ బాబు అసలు ఎందుకు కొడతాడు, ఇక్కడ మంచు మనోజ్ బాడీ ఎట్లాంటిది, మోహన్ బాబు గారు ఎలాంటి వారు మనకు గతం నుంచే తెలుసు. అతను మనం ఎవ్వరు నార్మల్ కామన్ పీపుల్ వెళ్ళినా కానీ ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు, ఎంత వాల్యూ చూపిస్తాడు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయినప్పటికీ ఇంకా వాళ్ళ కుటుంబంలో ఎన్ని గొడవలు ఉన్నా కానీ ఇతరులతో ఎలా ఉన్నారనేదే మనం చూడాలి. ఇప్పుడు ఈవెన్ మనం వెళ్ళినా కానీ ఎవరు వెళ్ళినా కానీ అక్కడికి ఎలా రెస్పెక్ట్ ఇస్తారు ఏంటి అనేది అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈవెన్ ఇప్పుడు మంచు విష్ణు అయితే కన్నప్ప మూవీలో అయితే చాలా బిజీ ఉన్నారు. సో మంచు విష్ణు విషయంలో కూడా ఎన్నో ట్రోల్స్ వస్తాయి. అతని మూవీస్ కానివ్వండి, అతను ఏదైనా మాట్లాడినా కానివ్వండి, సో ఎన్నో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ అతను ఈజీగానే తీసుకొని అతనైతే ఎక్కువ రియాక్ట్ అయితే అవ్వడు. ఆయన ఫ్యాన్స్ ని కూడా చాలా ప్రేమతో చూస్తాడు. ఎవరైతే అభిమానులు ఉన్నారో, సినీ ఇండస్ట్రీకి ఎవరైతే అభిమానులు ఉన్నారో, సో అందరినీ ప్రేమతోనే చూస్తారు తప్ప ఎక్కువరిని కూడా అసలు రాంగుగా అయితే చూడడు. అలాంటిది ఇప్పుడు చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. మంచు విష్ణుని చాలా కొట్టాడని చెప్పేసి, తన కాలు మీద కొట్టాడని చెప్పేసి చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. ఇక్కడ మనం కూడా చూడొచ్చు ఏ విధంగా అయితే విజువల్స్ కూడా మౌనిక గారితోని వెళ్ళిన విజువల్స్ కూడా అంటే కొంచెం కుంటుతూ వెళ్తున్న విజువల్స్ కూడా చూడొచ్చు. ఎవరైతే సహాయంతో అంటే ఒక బాడీ గార్డ్స్ కానివ్వండి, అతనికి ఉన్న ఎవరైతే హెల్పింగ్ అంటే ఒకరి హెల్ప్ తీసుకొని నడుస్తున్న ఆ విజువల్స్ కూడా మనమైతే చూడొచ్చు. ఆ కార్ల నుంచి దిగి అక్కడ హాస్పిటల్ లోపలికి వెళ్తున్న విజువల్స్ కూడా మనం ఈ విజువల్స్ లో అయితే చూడొచ్చు. ఏ విధంగా అయితే వెళ్తున్నాం, మరి నిజంగానే కొట్టాడా, లేకపోతే కొందరు ఏమంటున్నారంటే ఇదంతా ఏం లేదు, జస్ట్ ఆస్తి కోసమే ఇదంతా ఒక రూమర్ అయితే క్రియేట్ అవుతుంది. అంటే మంచు విష్ణుకి మంచు మనోజ్ కి ఆస్తి ఎప్పుడైతే పంచి పెడతాడో అప్పుడే ఇవన్నీ
తగ్గుతాయని చెప్పేసి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఇంకా ఇందులో ఏమంటే ఇంకా క్లారిటీగా తీసుకొస్తున్నారు. స్కూల్స్ కోసం, ఆస్తి కోసం, అదే విధంగా ఇంకేమైనా ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నిటి కోసం మాత్రమే ఇదంతా అవుతుంది. ఎప్పుడైతే అవన్నీ సెటిల్మెంట్ అవుతాయో అప్పుడే ఈ గొడవలు తగ్గిపోతాయని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో బట్ అయినప్పటికీ వాళ్ళ కుటుంబంలో గొడవలు అనేటివి కామన్. సో ఎంత గొడవలైనా కానీ సో ఒకరు ఇన్వాల్వ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఈవెన్ ఇప్పుడు మన ఫ్యామిలీలో కూడా ఎన్నో గొడవలు అవుతూ ఉంటాయి. ఇప్పుడు నార్మల్ గా మన తండ్రితో కానివ్వండి, అన్నదమ్ముల మధ్యలో కానివ్వండి, అత్త గొడవల మధ్యలో కానివ్వండి, ఇలాంటివి గొడవలు అనేటివి సహజం. సో అలాంటిది ఒక ఏదో ఫేమ్ ఉన్న ఫ్యామిలీని తీసుకొని మీడియా కోసం అని చెప్పేసి, టీఆర్పీ కోసం అని చెప్పేసి ఏదో ఇంకా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియకుండానే ఒక రూమర్ స్ప్రెడ్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మీడియా నుంచి అయితే చాలా మంది చెప్తూ ఉన్నారు. అదే విధంగా అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా రెస్పాన్స్ అయితే రావడం అయితే జరిగింది. అంటే అక్కడ మనకు మోహన్ బాబు గారి నుంచి కానివ్వండి, అదే విధంగా మంచు మనోజ్ నుంచి, పిఆర్ నుంచి కానివ్వండి, వాళ్ళ టీం నుంచి అయితే, ఇద్దరు టీంల నుంచి అయితే రెస్పాన్స్ రావడం అయితే జరిగింది. అంటే మా దాంట్లో అయితే ఎలాంటి గొడవలు లేవు, మేము హ్యాపీగానే ఉన్నాం. ఇది ఒక థర్డ్ పార్టీ ఎవరో ఒక పర్సన్ అలా రూమర్ స్ప్రెడ్ చేశాడు, దాని ద్వారా ఇంకా ఒక మీడియాకి తెలిసి ఇంకొక మీడియా అలా స్ప్రెడ్ చేయడం అయితే జరిగిందని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు. బట్ అయినప్పటికీ మరి ఇప్పుడు మళ్ళీ సడన్ గా అతనైతే బంజారా హిల్స్ లో ఒక ప్రముఖ హాస్పిటల్ కి అయితే వెళ్ళడం అయితే మనం విజువల్స్ లో క్లారిటీగా అయితే చూస్తున్నాం. మరి దీనికి రీజన్ ఏంటి, మరి మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, అండ్ అదేవిధంగా మంచు లక్ష్మి గారు, మంచు విష్ణు గారు మళ్ళీ వీళ్ళిద్దరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, అదేవిధంగా మరి ఉన్నట్టుండి మరి ఇద్దరి మధ్యలో ఎందుకు గొడవైంది అనేది కూడా చూడాలి. ఇంతకు ముందు గతంలో మనం చూసినట్లయితే కనుక మంచు మనోజ్ కి, మంచు విష్ణుకి గొడవైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ వీడియో కూడా మంచు మనోజ్ గారే అప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేశాడు. దాని తర్వాత మోహన్ బాబు గారు కొంచెం వార్నింగ్ ఇవ్వడంతో, అంటే సర్ది చెప్పడంతో ఆ వీడియో అయితే డిలీట్ చేయడం అయితే జరిగింది. అప్పుడు డిలీట్ చేసినప్పటికీ అప్పటికే ఎక్కువ చాలా వైరల్ అయిపోయింది. అప్పుడు కూడా హడావిడి చేశారు, హంగామా చేశారు, ఏదేదో అయిపోయిందని చెప్పేసి చేయడం అయితే జరిగింది. అంటే ఇద్దరి మధ్యలో ఇంకా మనకు ఆ థంబ్నెయిల్స్ చూసినా కానివ్వండి, అంటే నార్మల్ అవి చూసినట్లయితే కనుక ఇద్దరు నరుక్కున్నారు, చంపుకున్నారు, ఆ విధంగా అలా చెప్పుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడైతే మనం చూసినట్లయితే కనుక మంచు మనోజ్ గారు అయితే చాలా బాగున్నారు. అంటే కొంచెం కాళ్ళకైతే గాయమైనట్లు తెలుస్తుంది, కొంచెం ఆ కుంటుతూ నడువుతూ, అంటే ఒకరు సాయంతో నడుస్తున్నాడు కదా. మరి నిజంగానే గొడవలు అయ్యాయా ఏంటి అనేది అయితే ముందు అయితే చూడాలి, రేపటి వరకు ఒకసారి చూడాలి. అదే విధంగా హాస్పిటల్ సిబ్బంది కానివ్వండి అండ్ పోలీసుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందని చూడాలి. ఇప్పటికైతే పోలీసుల నుండి అయితే ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. సో ఇప్పుడు మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మీరు 100 డైల్ కి చేసి కాదండి, మీరు ఏదైనా ఉంటే స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, అప్పుడు మేము ఎంక్వైరీకి వస్తాము, ఎంక్వైరీలో మేము చేస్తామని చెప్పేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. మరి ఓవరాల్ గా ఎలాంటి ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా చూడాలి. అదే విధంగా మనకి ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నిజంగానే గొడవ పడ్డారు అన్నట్టు, ఇప్పుడు ఈ వీడియో తర్వాత నిజంగానే గొడవ పడ్డారు అన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. బట్ వాళ్ళ నుంచి మాత్రం, వాళ్ళ ఫ్యామిలీ నుంచి మాత్రం, వాళ్ళ టీం నుంచి మాత్రం ఎలాంటి గొడవ రాలేదు, ఏం రాలేదు అనేది అయితే అనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నానంటే వైల్డ్ ఛానల్.